వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కటింగ్ ఎలా చేయాలో వివరంగా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఫస్ట్ మనము లైనింగ్ పీస్ని ఇలా 2 ఫోల్డ్స్ చేసేసి మనము ఆల్రెడీ మనకు కొలతకి ఇచ్చిన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కొలతకు చూసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటే మాత్రం మీకు ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కటింగ్ చేయడం నేర్చుకుంటారు. ఎప్పుడైనా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, మనము కొలత బ్లౌజ్ని సీదా ఉంచకుండా ఉల్టా చేసి మాత్రమే కొలతలు చూసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడదు. కొత్తగా నేర్చుకోవాలని తపన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది చూడండి. ఉల్టా చేసుకొని నడుం చుట్టూ కొలత ఇలా చూసుకొని మధ్యలో మనము బ్యాక్ సైడ్ ఖర్చు పెట్టుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రా, అలాగే కుట్ల కోసం ఎక్స్ట్రా వీడియోలో చూపించిన విధంగా చూసుకోవాలి. అలాగే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది మనము క్రాస్లో ఉండదు కదా, ఫ్రంట్ బ్యాక్ స్ట్రేట్లోనే ఉంటుంది. మనం క్రాస్ కటింగ్ తీయం కదా. నేను ఈ వీడియోలో ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేశాను. అది ఎలా అనేది మీరు ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చివరి వరకు చూడండి, ఈజీగా నేర్చుకుంటారు. చూడండి, హైట్ చూసుకున్నాను. అలాగే గల్లా ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్కి మన కాలర్ అనేది గల్లా అనేది షోల్డరు ఎక్కువగా ఉంటుంది. మనం క్రాస్ పట్టి బ్లౌజ్, షేప్ బెల్ట్ల బ్లౌజ్ లాగా కాదు, షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రిన్సెస్ కట్కి. ఖచ్చితంగా మనకు మామూలు క్రాస్ పట్టి బ్లౌజ్ కంటే షోల్డరు 1 ఇంచ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. నేను బ్యాక్ సైడ్ గల్లా ఎంత ఉందో మెజర్మెంట్స్ తీసుకున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ గల్లా ఎంత ఉందో మెజర్మెంట్స్ తీసుకున్నాను. చూడండి, జాగ్రత్తగా చూడండి, అయితేనే మీకు అర్థమవుతుంది. అలాగే పక్కలకు చుట్టుకొలత కూడా కింది నుంచి హైట్ ఎంత ఉందో అనేది కింది నుంచి కొలత తీసుకొని ఇలా మార్క్ వేసుకున్నాను. ఆ మార్క్కి ఇటు స్ట్రేట్ లైన్, అటు స్ట్రేట్ లైన్. చూడండి, పైదేమో ఫ్రంట్ గల్లా, కిందికేమో బ్యాక్ గల్లా అన్నమాట. ఒకే దాని మీద ఏం కట్ చేయను, మీకు ఈజీగా అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. హైట్ చూసుకోవాలి. ముందుగా మనము ఆ హైట్ ఇక్కడ మనం మిడిల్ పాయింట్లో కింది నుంచి 4 ఇంచెస్ పైకి క్రాస్ అనేది తిరుగుతుందన్నమాట. ఎప్పుడైనా మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ని షోల్డర్ మనము చూసుకున్న తర్వాత ఫ్రంట్ ఈ షోల్డర్ పైన మనం స్టార్టింగ్ హైట్ నుంచి స్ట్రేట్గా ఇలా ఒక గీత గీసుకొని దానికి 4 ఇంచెస్ ఎత్తులో ఒక డాట్ పెట్టుకొని చంకలోని మిడిల్ పాయింట్ నుంచి ఆ డాట్కి కలుపుతూ ఒక గీత గీసుకోవాలి. తర్వాత చంక రౌండ్ అనేది గీసేసుకోవాలి. ప్రిన్స్ కట్కి కొంచెం లోతుగానే ఉంటుంది, ఎక్కువ 1.5 ఇంచ్ తీసుకోకూడదు. ఇలా క్రాస్ కట్ చూడండి, నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఒక మార్క్ అనేది వేసేసుకోండి. తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ 2 ఎలా కట్ చేస్తాను ఒకేసారి అనేది మీకు చూపిస్తాను. ఎప్పుడైనా మనము గల్ల అనేది రౌండ్ ముందే కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం ఏదైనా డిజైన్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు కట్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా ఎంత రౌండ్ ఉన్నది చూసుకొని ఇలా ఒక గీత గీసేసుకున్నాను. మనం ప్రిన్స్ కట్కి మిడిల్లో ఇది కట్ చేసి కుట్టకుండా అలాగే కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. వేరే క్లాత్లు కట్ చేయకుండా ఒకేసారి మనం మిషన్ మీద ఉన్నప్పుడే ఈజీగా ఉండడానికి దీని స్టిచ్చింగ్ మీరు చూస్తే మాత్రం ఈజీగా అర్థమైపోతుంది మీకు. నేను ఫ్రంట్ పార్ట్ అనేది విడివిడిగా ముక్కలు కట్ చేయను. ఎప్పుడైనా స్ట్రేట్లా తీసుకొని మిషన్ మీద ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మధ్యలో ఒక కుట్టు వేసి అప్పుడు కట్ చేస్తాను. ముందే కట్ చేసుకుంటే మనకేంటంటే
బ్లౌజ్ పీస్ ఒరిజినల్ పీసు మనం అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తే బాగా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఆ ముక్కలు కట్ చేసామంటే దానికి బ్లౌజ్ ఒరిజినల్ పీస్ని 4 టైమ్స్ అటాచ్ చేయాల్సి వస్తుంది. అదే ఒకసారి అటాచ్ చేసేసుకున్నామంటే పని తగ్గిపోతుందన్నమాట. చూడండి, అలాగే హ్యాండ్స్కి హైట్ ఎంత ఉందో చూసుకొని ఒక మార్క్ వేసేసుకున్న తర్వాత నేను ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి పోట్లీ బాల్స్ పెట్టాలనుకుంటున్నాను. చూడండి, ఎల్లో కలర్ ఉంది శారీ ఎల్లో కలర్ పోట్లీ బాల్స్ పెట్టాలని చూస్తున్నాను. ఈ ప్రిన్సెస్ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చాలా వివరంగా పోట్లీ బాల్స్ పెట్టి మీకు చూపిస్తాను. ఇలా మలిచేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా ఇలా మలిచేసుకున్నాక హ్యాండ్స్ కంటే ఎక్కువనే ఉంది క్లాత్ కాబట్టి మనము యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంత ఒక కట్ చేయాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో మనము ఈ మిడిల్లో ఒక కుట్టు వేస్తాం కదా, ఆ కుట్లకు వెళ్ళిపోతుంది కాబట్టి మనము కొద్దిగా ఫ్రంట్ పార్ట్ మనం సైడ్ పట్టీల కుట్ల భాగంకి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ముందుగా మనము దానికి విడివిడి చేసేసుకున్న తర్వాత హ్యాండ్ ఇలా కట్ చేస్తున్నాను. అలాగే ముందు మీకు చూపిస్తున్నాను చూడండి, ఫ్రంట్ పార్ట్ లోతు తీసాను. అలాగే బ్యాక్ పార్ట్ కొంచెమే లోతుంది. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి కుట్లకు ఫస్ట్ ఏమో నేను బ్యాక్ది కట్ చేస్తాను. ఇలా మెజర్మెంట్స్ చూసుకోవాలి. బ్యాక్ సైడ్ షేప్ బెల్ట్లకు మనం బ్యాక్ కూడా అలా కట్స్ ఇచ్చేస్తాం కదా, ఫ్రంట్కి మీకు అర్థం కావడానికి ఇలా బ్యాక్ సైడ్ కూడా వేస్తున్నాను. ఈ ముందు చూపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ చూడండి కుట్లకు ఎక్కువ పోతుంది కాబట్టి నేను అంత ఎక్కువ తీసుకుంటాను. మీకు అర్థం అయ్యే విధంగా అలా తీస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్కి కొద్దిగా ఎక్కువ తీసుకుంటాం మనము. బ్యాక్ పార్ట్ మరి అంత ఎక్కువ అవసరం లేదు, అందులోనే మనకు మెజర్మెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి బ్యాక్ పార్ట్ ఇలా తీసుకున్నాను. అదే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్కువ మనం ప్రిన్స్ కట్లో మనం ఎక్స్ట్రా కట్ చేస్తాం. చూడండి, కొలత తీసేసుకున్నాను. అది బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి. వీలైనంత వరకు నేను డౌట్స్ అనేటివి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇదైతే బ్యాక్, మనం బ్యాక్లో టక్స్ పెట్టుకుంటాం కదా, అది కూడా నేను మార్కేసి చూపించాను చూడండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా కొద్దిగా ఎక్స్ట్రా బ్యాక్ కుచ్చు సైడ్లకు ఎక్స్ట్రా కాకుండా కుట్లకు అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నాను, మధ్యలో మనము కుట్లు వేసుకుంటాం కదా, దానికి క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా అయిపోయింది. ఇంతే, సింపుల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఈజీ, చాలా ఈజీ. మనము షేప్ బెల్ట్లు క్రాస్ పట్టి బ్లౌజ్ కుట్టడానికంటే బదులు ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఈజీ, చాలా ఈజీ. ఒక్కసారి మనకు అర్థమైందంటే చాలా ఈజీగా కట్ చేసి కుట్టేసాము. అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఈ బ్లౌజ్ కటింగ్ అనేది. పోట్లీ బాల్స్ అనుకుంటున్నాను, ఇలాగ కట్ వర్క్ అనుకుంటున్నాను. ఏదైతే అది నేను ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు గల్ల డిజైన్ అనేది మీకు చూపిస్తాను చూడండి. అలాగే హ్యాండ్స్ తీస్తాను ఇలా నుంచి. హ్యాండ్స్ ముందడికి పోట్లీ బాల్స్ అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ ఎలా కుట్టానో మీరు నా నెక్స్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ బ్లౌజ్ కటింగ్ ఏందనేది. ప్రతి టైలరు వాళ్ళ ఓన్ వేలో కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నా సరే వాళ్ళకు ఓన్ మెథడ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటారు ఎవరైనా సరే. నేను ఎలా బ్లౌజ్ కట్ చేస్తాను అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను, కానీ నేనైతే ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదండి. ఇలా ఫోన్లోనే చూసుకొని నేర్చుకున్నాను, పర్ఫెక్ట్ అయ్యాను. ఇలా కుట్టేస్తున్నాను కూడా.
మనము అనుకుంటే ఏదైనా సాధిస్తాము. ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ మనకు. ఏదో చూసామా, వెళ్ళామా, నేర్చుకున్నామా అని కాకుండా మనము ప్రయత్నం చేయాలి ప్రతిదాన్ని. తప్పులు పోతాయి, తప్పులు అయినా పర్వాలేదు, మనం స్టిచ్చింగ్ అనేది ఆపకుండా ట్రై చేస్తూ ఉంటేనే మనకు నేర్చుకుంటాము. చూడండి, అలాగే బ్లౌజ్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ముందుగా హ్యాండ్స్ తీస్తాను, తర్వాత ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేస్తాను. హ్యాండ్స్ అయితే ఈ బార్డర్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ బార్డర్ సరిగ్గా కొలత చూసుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ లైనింగ్ పీస్ అనేది కట్ చేస్తాను కదా, దాని మీద పెట్టేసి కదలకుండా ఈ పిన్స్ వాడడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ కటింగ్ చేసేవాళ్ళు ఈ పిన్స్ అనేవి యూజ్ చేయాలి. మొత్తం నేర్చుకున్న వాళ్ళైనా ఖచ్చితంగా ఈ పిన్స్ అనేది వాడతారు. ఎందుకంటే మనం తొందరగా కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా పిన్ అనేది కంపల్సరీ పెడితే మనకు క్లాత్ తప్పులు పోకుండా కటింగ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఈ బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసేస్తున్నాను. ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేయడానికి ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఈజీ, చాలా ఈజీ. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇంత ఈజీగా నాకు తెలిసి ఎవరు చెప్పరు అనుకుంటున్నాను. డైరెక్ట్ నేను బ్లౌజ్ మీదనే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలనేది మీకు చూపించేశాను. అర్థం కాకుంటే ఇంకొకసారి పేపర్ పైన వివరంగా కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ పీసు ఇలా 4 ఫోల్డ్స్ చేసేసి బ్యాక్ పార్ట్ పెట్టాను. ఎలాగో ఫ్రంట్ పార్ట్ మనకు కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది కదా, ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసి చూడండి నేను ఇలా కట్ చేస్తాను. ఎట్లయినా మనం కుట్ల కోసము మెయిన్ బ్లౌజ్ పీస్ని కొద్దిగా ఎక్స్ట్రానే ఉంచి కట్ చేస్తాం కదా, అలాగే చేయాలి. కింది సైడ్ ఇలా ఎక్స్ట్రాది 2 విడివిడి చేసేసాను. అలాగే బ్యాక్ పార్ట్కి ఇంత అవసరం ఉండదు. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాను కదా, బ్యాక్ పార్ట్కి ఇంత అవసరం ఉండదు కదా, సైడ్ది ఎక్స్ట్రా కట్ చేసేసాను. ఇంతేనండి, ఈజీ, చాలా ఈజీ. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది త్వరగా అయిపోతుంది. ఒకసారి ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసారంటే మీకు చాలా వివరంగా అర్థమైపోతుంది. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.